భాద్రపద మాసం 10 నెల రోజులు చాలా పవిత్రమైన రోజులుగా ప్రేక్షకులు, భక్తులందరూ జరుపుకుంటూ ఉంటారు. అయితే భాద్రపద మాసం మొదటి 15 రోజులు అంటే పాడ్యం నుంచి పౌర్ణమి వరకు మనం గణపతి నవరాత్రులతో, తర్వాత గణపతి నిమజ్జనంతో మనము 15 రోజులు చాలా హడావిడిగా జరుపుకుంటాం. పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చేటువంటి అమావాస్య వరకు చాలా ముఖ్యమైన రోజులుగా చెప్పుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భక్తిగా ఈ 15 రోజుల్ని జరుపుకుంటారు. అయితే ఈ 15 రోజులు మహాలయ పక్షాలు అని చెప్పుకుంటారు. అయితే ఈ ఈ మహాలయ పక్షం యొక్క విశిష్టత, ఈ 15 రోజులు ఈ కార్యక్రమాలు జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఏంటో మనం ఈరోజు మన మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మహేష్ గారు. అసలు మనం ఈ మహాలయ పక్షాలు అందరూ బాగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ మహాలయ పక్షాలు అంటే ఏంటి, ఎందుకు జరుపుకోవాలి ఈ పక్షాలని? మహాలయ పక్షాలు అనేది భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు వచ్చే 15 రోజుల్ని మహాలయ పక్షాలు అంటారు. ఎందుకంటే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత కర్ణుడు యుద్ధంలో నిర్యాణం చెందిన తర్వాత ఈయన స్వర్గానికి వెళ్తూ దారిలో ఈయనకి బాగా ఆకలేసి దప్పికేసిన తర్వాత ఆకలి తీర్చుకోవడానికి దారిలో కనబడిన ఈ ఫలాలు కనిపించే చెట్లు కనబడినాయి. ఆ ఫలాలు ఉన్న చెట్లు, ఆ ఫలం కోసుకొని ఆకలి తీర్చుకుందామని అది కోసుకొని తిందాం అనుకునేప్పటికి అవి బంగారు పళ్ళు అయిపోయినాయి. సహజంగా అయ్యేప్పటికి ఇదేంది ఇలా అయిపోయాయి అనుకున్నాడు. తర్వాత అక్కడ నీళ్లు తాగుదామని ఆ ఉన్న చెరువులో నీళ్లు తాగుదాం అని పెడితే అది తీసుకొని తాగబోతే అది బంగారపు నీళ్లు అయిపోయినాయి, మంచినీళ్ళు కూడా. ఇప్పుడు ఇట్లా అయిపోయింది ఏంటి అని తర్వాత ఈయన దాని గురించి ఆలోచిస్తూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన స్వర్గానికి వెళ్ళగానే అశరీరవాణి ఈయనకి వినిపించింది. ఇప్పుడు నువ్వు దానకర్ణుడిగా పేరుగాంచావు, డబ్బు గాని, ధనము, బంగారం, భూమి ఇటువంటివన్నీ అందరికి దానం చేసావు. ఏ రోజు గాని ఒక 10 మందికి భోజనం పెట్టలేదు నీ చేత్తో నువ్వు. అందుకని అది పెద్దలకి ఆ పెట్టుంటే నీ పెద్దలకి ఆ ఫలం దక్కేది. ఆ పెట్టని కారణంగా నీకు ఇలా జరుగుతుంది అంటే మరి దీని నుంచి నేను ఎట్లా బయటపడాలి, ఆ పెద్దల్ని నేను ఎట్లా తృప్తిపరచాలని ఈయన అడిగితే అప్పుడు ఇంద్రుడు ఈయన్ని మళ్ళీ భూమి మీదకి పంపించాడు. అది పాడ్యమి రోజు భాద్రపద శుక్ల పౌర్ణమి అయ్యేది. శుక్లపక్షం అయిపోయిన తర్వాత కృష్ణపక్ష పాడ్యమి రోజు ఈయన మళ్ళీ భూమి మీదకి వచ్చి అమావాస్య వరకు ఈయన అందరికీ అన్న సంతర్పణ చేశాడు. అన్న సంతర్పణ చేసి ఆయన ఎంతవరకు తోచినంత అంతమందికి అంత అన్న సంతర్పణ చేసిన తర్వాత అమావాస్య రోజు ఈయన మళ్ళీ స్వర్గానికి వెళ్ళడం జరిగింది. అందుకని ఈ 15 రోజులు ఎవరైతే గనక పితృదేవతలకి ఇట్లా అన్న సందర్భం అంటే అన్నం వీళ్ళు పెట్టలేరుగా, మామూలుగా ఎవరన్నా అన్నదానం చేయటము, అన్న సందర్భంలో ఇవి చేయటం గాని, తర్వాత పితృదేవతల పేరు మీద వాళ్ళ గోత్రాలతో వాళ్ళ నామాలతో తిలలు అంటే నువ్వులు, ఉదకం, నీరు, ఈ రెండింటినీ గనక తర్పణం ఇస్తే వాళ్ళు తృప్తి చెందుతారు. తృప్తి చెంది మన్నే ఏదంటే ఇప్పుడు ఉన్న ఈ నెక్స్ట్ వాళ్ళ వంశానికి చెందిన మన్ని వాళ్ళు సుఖ సంతోషాలతో చక్కగా అష్టైశ్వర్యాలతో వీళ్ళు వర్ధిల్లాలని వాళ్ళు దీవిస్తారు. అందుకని ప్రతి మనిషి ఈ పక్షం రోజుల్లో పితృదేవతలకి తృప్తిపరిచే విధంగా ఈ తర్పణాలు వెళ్ళటం అనేది మంచి విషయం. అయితే మరి అందరూ కూడా మరి సంవత్సరానికి ఒక రోజు ఆబ్దికాలు అని చెప్పి పెడుతూ ఉంటారు. మరి ఆబ్దికాలు పెట్టినప్పుడు కూడా ఈ మహాలయంలో ఈ 15 రోజుల్లో మళ్ళీ తిథిని చేయాలంటారా? ఇప్పుడు ఆబ్దికాలు అందరూ పెట్టరు. సహజంగా ఏంటంటే కొంతమంది ఆ తిథి రోజు ఏదో బ్రాహ్మణులు అయితే ఆబ్దికాలు పెడుతుంటారు. మిగతా వాళ్ళు కొంతమంది అసలు ఏ రోజు పట్టించుకోరు అనుకోండి. కొంతమంది అయితే ఈ మధ్య అవి కూడా మర్చిపోయారు, వదిలేశారు. ఆ తిథి రోజు ఏంటంటే కొంతమంది బ్రాహ్మణ్ణి పిలిచి స్వయం పాకం ఇవ్వటం ఇచ్చి దండం పెట్టి వాళ్ళ పితృదేవతను తలుచుకొని, తండ్రో తెల్లో ఎవరో వాళ్ళని తలుచుకొని వీళ్ళకి ఆ స్వయం పాకం ఇచ్చి దండం పెట్టి ఊరుకుంటున్నారు. వాళ్ళు గాని వీళ్ళు గాని ఆబ్దికాలు పెట్టే వాళ్ళు కూడా
ఈ పితృపక్షాల్లో ఉమ్, వీళ్ళు గనక ఈ తర్పణాలు ఇచ్చి ఉమ్, వాళ్ళని గనక తృప్తిపరిస్తే ఉమ్, ఖచ్చితంగా ఇది వాళ్ళు చేయాల్సిందే. ఉమ్, అబ్దికాలు పెట్టే వాళ్ళైనా ఏదో ఒక రోజు అంటే వాళ్ళు ఏ తిథి రోజు అయితే గతి చెందారో ఆ రోజు ఈ ఈ 15 రోజుల్లో వచ్చే తిథి వాళ్ళు ఏ రోజు అయితే చనిపోయారో ఆ రోజు ఆ తిథి రోజు వీళ్ళు ఇస్తే మంచిది. మరి ఆ తిథి ఇప్పుడు గుర్తుండదు కొంతమందికి. కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రులు కానీ తాత వాళ్ళు ఎవరైనా సరే ఆ తిథి గుర్తుండదు. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఈ ఈ పక్షం రోజుల్లో చివరి రోజు వచ్చే అమావాస్య రోజు ఉమ్, మహాలయ అమావాస్య అంటారు దాన్ని. ఉమ్. ఆ అమావాస్య రోజు వాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మరి ఈ అమావాస్య రోజు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు సరే తల్లిదండ్రులకు పెడతారు పిల్లలు. ఇప్పుడు కొంతమందికి పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. అదే పిల్లలకి ఎవరంటారు, మగ పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, ఆడపిల్లలే ఉంటారు, తాత ముత్తాతలు ఉంటారు. వాళ్ళకి ఈ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే కొంతమంది ఏంటి యాక్సిడెంట్లలో చనిపోతుంటారు, కొంతమంది ఊరేసుకొని పోతుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళు పోయిన వాళ్ళందరికీ ఎవరు తిథులు తెలీదు, చనిపోయి ఉంటారు. మరి వీళ్ళందరికీ ఎట్లా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి? ఎవరు పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చా? మనకి పెద్దలు అందుకే అపుత్రస్య గతిర్నాస్తి అని అన్నారు. ఎందుకంటే పుత్రులు లేని వాళ్ళకి ఉత్తమ గతులు ఉండవని. అదే కాకపోతే దానికి ఒక రకంగా ఏంటంటే దానికి సొల్యూషన్ అనుకోవచ్చు. చనిపోయిన వాళ్ళ కొడుకులే పెట్టాలి అనేది కూడా లేదు ఈ మహాలయ పక్షాల్లో. ఎవరైనా గాని వాళ్ళ పిన్నులు, బాబాయిలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, తాతలు, ముత్తాతలు ఇక ఎవరైనా గాని వాళ్ళు ఎవరైనా తర్పణాలు ఇవ్వచ్చు. వాళ్ళ గోత్రనామాలు చెప్పి వాళ్ళకి పితృపక్షం ఈ పితృకార్యం చేయొచ్చు. వాళ్ళకి అది చెందుతుంది. కాబట్టి దీనిలో ఏంటంటే ఈ 15 రోజులు ఇదే దీనిలో ఉండే ఒక రకమైన విశిష్టత ఏంటి అంటే ఎవరైనా ఈ 15 రోజుల్లో ఎవరికైనా గాని వాళ్ళని పితృకార్యం చేయొచ్చు. సరే. అయితే ఇప్పుడు మనం స్వయం పాకం ఇవ్వచ్చు అని ఒకటి మీరు చెప్పారు. మరి స్వయం పాకము అంటే స్వయం పాకంలో ఏమేమి ఇస్తే బాగుంటుంది? అసలు ఏమేమి ఇవ్వాలి? అంటే ఇంతకు ముందు అయితే వేరుగా ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి బియ్యము, కూరగాయలు, పెసరపప్పు, కందిపప్పు పనికిరాదు, పెసరపప్పు పనికిరాదు, పెసరపప్పు, చింతపండు, మిరపకాయలు, బెల్లము, ఉప్పు, ఇట్లా ఇవన్నీ నెయ్యి, ఇవన్నీ కలిపి వాళ్ళకి స్వయం పాకంగా ఇస్తాము. అట్లానే పంతులు గారికి ఏదైనా దక్షిణ ఇచ్చి ఒక దండం పెట్టుకుంటే పోతుంది. కానీ ఇది మన తర్పణాలు ఇవ్వటం వేరు. కూతుర్లు ఉన్నారంటే ఎవరైనా వాళ్ళ దగ్గర బంధువులు లేకపోతే వాళ్ళు ఉన్న మగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తర్పణాలు తెల్ల తర్పణాలతో అది చెయ్యొచ్చు. అంటే అల్లుడు అలా ఎవరైనా వంశంతో పని లేదు, వీళ్ళ వంశం వాళ్ళే ఉండాలని కూడా ఏం లేదు. పిల్లలు లేని వాళ్ళు ఇదే ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు, అక్కచెల్లెల పిల్లలు ఎవరు అయినా గాని వీళ్ళ గోత్రనామాలతో ఈ కార్యం చేయొచ్చు, ఈ కార్యక్రమం చేయొచ్చు. మహాలయ పక్షాలందరూ పెడుతూ ఉండి చేస్తూ ఉంటే వంశాభివృద్ధి, తర్వాత కుటుంబంలో ఉండే ఎటువంటి సమస్యలైనా కూడా పోతాయి అని అంటుంటారు. మరి అసలు మహాలయ పక్షాలు పెట్టకపోవటం మీరు ఒకటి గమనిస్తే గతంలో కన్నా ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్లు బాగా పెరిగినాయి, చూసారా మీరు? అవునండి, మీ చిన్నప్పుడు కానీ మా చిన్నప్పుడు అంత సంతాన ఉత్పత్తి కేంద్రాలు అని ఫెర్టిలిటీ సెంటర్లు, అవునవును, ఇవన్నీ బాగా ఇప్పుడు బాగా ఉన్నాయి. లక్షల్లో బాగా వాళ్ళు ఫీజు ఛార్జ్ చేస్తారు, వీళ్ళు తిరుగుతున్నారు. ఇంతకు ముందు ఇప్పుడు ఇట్లా సంతానం కలగకుండా ఉన్న వాళ్ళు చాలా తక్కువ, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు సంతానం కలుగుతున్న వాళ్ళు తక్కువ ఉండి కలగని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కారణం ఏంటంటే ఇదే. ఎందుకంటే పితృదేవతలను ఎప్పుడైతే వీళ్ళు ఈ వాళ్ళకి చక్కగా ఈ పక్షాల రోజులైనా లేదా వాళ్ళ తిథి రోజైనా వాళ్ళని సంతుష్టిని చేయకుండా వీళ్ళు మాకు కుదరట్లేదు ఉద్యోగం అనో ఇంకోటనో ఇటువంటి బిజీ లైఫ్లో గడపటం వల్ల సంతానం వీళ్ళకి కలగటం అంటే వంశాభివృద్ధి ఆగిపోతుంది. వంశం వృద్ధి చెందే రకంగా అష్టైశ్వర్యాలతో వీళ్ళు వర్ధిల్లాలని వాళ్ళు దీవించడం అనేది ఈ కార్యం వల్ల కలుగుతుంది. కానీ ఇవి ఎప్పుడైతే మానేశారో వంశాభివృద్ధి ఫస్ట్ చాలా చోట్ల ఆగిపోతుంది. నెక్స్ట్ జనరేషన్స్ వచ్చేటప్పటికి వంశాభివృద్ధి రాను పోయి ఇంకా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలో వీళ్ళు వాళ్ళ మీద ఆధారపడుతుంది తప్ప వీళ్ళకంటూ
తృప్తిగా వీళ్ళు ఒక సంతానానికి ఆ, జన్మ ఇచ్చే భాగ్యం కోల్పోతున్నారు. ఉమ్, దీనివల్ల ఏంటంటే ఇది చేయటం వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది. చక్కగా వీళ్ళు ఎటువంటి బాధలు, కుటుంబ కలహాలు. చెందలు, కుటుంబ కలహాలు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవటం, విడాకులు ఉమ్, ఇటువంటివి లేకుండా సంతోషంగా ఉంటారు. ఉమ్. అయితే ఒక చిన్న ప్రశ్న అండి. ఈ 15 రోజుల్లో కూడా ఈ పితృదేవతలు మన వాకిలి ముందుకొచ్చి వాళ్ళ తిథి రోజు వచ్చి నిలబడి ఉంటారట. అది ఎంతవరకు నిజమంటారు? అంటే దీని కానీ కాదు, మామూలుగా ఈ పక్షం రోజుల్లో ఏంటంటే ఆ, పితృదేవతలు ఎదురు చూస్తుంటారు. ఆ, నాకు సంబంధించిన నా వంశాంకురం ఎవడైనా ఉమ్, నాకు ఏదైనా ఇస్తాడేమో, ఉమ్. ఒక నీళ్లు పోస్తాడు నాకు అని వాళ్ళు ఎదురు ఓ, చూస్తుంటారు. ఇది వాళ్ళకి చెందుతుంది. మంత్రపూర్వకంగా మనం తెల్లు ఉదకం వాళ్ళకి దారపోస్తున్నాం కానీ ఉమ్, అది వాళ్ళకి చెందుతుంది. ఉమ్, అయితే ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ప్రమాదాల్లోనూ వాటిల్లోనూ చనిపోయిన వాళ్ళు పరిస్థితి ఏంటి? అవును. వాళ్ళందరినీ ఏంటంటే 12వ తేదీ రోజు వాళ్ళకి ఈ కార్యక్రమం చేయాలి. ఆహా. తర్వాత ఇప్పుడు భర్త ఉండి భార్య చనిపోతే ఉమ్, వీళ్ళు భర్త నవమి అంటే కృష్ణపక్షంలో వచ్చే నవమి రోజు ఉమ్, భార్య పేరు మీద ఈయన ఆ కార్యక్రమం చేయాలి. ఆహా. ఇప్పుడు చిన్నపిల్లలు కానీ లేకపోతే ఇట్లా అవును. వీళ్ళందరూ ఏంటంటే అమావాస్య రోజు చేసుకుంటే మంచిది. సరే. లేదు మిగతా వాళ్ళు ఏ రోజు ఏ తిథి రోజు అయితే వాళ్ళు మరణించారో ఆ తిథి ప్రకారం వాళ్ళు చేసుకుంటే ఉమ్, సరిపోతుంది. సరే. అదండి. అయితే మనం అందరం కూడా ఈ మహాలయ పక్షాలు 15 రోజుల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకొని కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా అందరూ అష్టైశ్వర్యాలతో ధనధాన్యాలతో సమృద్ధిగా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. నమస్కారం అండి.